ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టండి. ఏంటంటే అండి, ఇది వెరీ ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే గత ప్రభుత్వము అంటే 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వం ఎలా చేసింది పనితీరు అనేది మీ అందరూ చూసారండి. ఒక్కళ్ళు కాదు, ప్రతి ఒక్క వ్యవస్థ నాశనమైందండి. దీని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడ్డారండి. అయితే ఇక్కడ మళ్ళీ మొన్న 2024లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదివరకటి ప్రభుత్వము సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళు కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని కూడా యూనో చెడుగా చూపించి వాళ్ళ మీద అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూపించకుండా ఫేక్ ప్రచారం చేస్తున్నారు చూడండి. వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం కేవలం నాయకులకే కాదండి, ప్రతి ఒక్క సామాన్య పౌరుడికి ఉందండి. ఎందుకని అంటే రేపొద్దున ఒక అమరావతి బిల్డ్ అయిందనుకోండి, లేకపోతే ఒక పోలవరం ఫినిష్ అయిందనుకోండి, లేకపోతే ఇప్పుడు ప్రతి ఊర్లోనూ ఒక పరిశ్రమలు కానీ, ఐటీకి సంబంధించిన క్వాంటమ్ వ్యాలీ కానీ, లేకపోతే ఒక డిఎస్సి విడుదల అయింది, ఇలాంటి వాటి వలన ఎవరో వ్యవస్థలో ఒక నాయకుడు, ఒక చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఒక లోకేష్ బాబు, లేకపోతే ఇంకొకళ్ళు, ఇలా ఒక మంత్రి, ఇలా కాదండి. దాని వలన లబ్ధి పొందేది ఎవరు అంటే లాంగ్ టర్మ్గా, అంటే ఇప్పటి నుంచి భవిష్యత్ తరాల వరకు లబ్ధి పొందేది ఎవరు అంటే ప్రతి ఒక్క సామాన్య పౌరుడు లబ్ధి పొందుతాడండి. ఇలాంటి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నప్పుడు దాన్ని మనం ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మనం అందరము కూడా తిప్పికొట్టి మన వ్యవస్థల్ని, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రతి ఒక్క పౌరుడు కూడా గ్రహించాల్సిన విషయం. ఇది ఏదో మనము ముఖ్యమంత్రిగా ఎన్నుకుని చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్ చేయట్లేదండి, కూటమి ప్రభుత్వానికి ఫేవర్ చేయట్లేదండి. మనకి మనం చేసుకుంటున్నాం మంచి. మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మన రాష్ట్రంలో యువకులు జాబులు రావాలి, మన రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు వెళ్ళాలి అంటే ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఏంటి అనేది ఇంతకుముందు ప్రభుత్వం పనితీరు వలన మీకు అందరికీ ఇప్పటికే అవగాహన ఉంది కదండి. మరి ఇప్పుడు ఇదే ప్రభుత్వము నెక్స్ట్ 10-15 years కంటిన్యూ అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళు ఉందని నేను అనుకుంటున్నానండి. ఒక్కసారి ఆలోచించండి.